మీతో మీ డాక్టర్ శిల్పి. చాలాసార్లు నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, డాక్టర్ ఈ పిల్లల డాక్టర్లు, చిన్న పిల్లల డాక్టర్లు పాల డబ్బాలు ఎందుకు రాస్తారు, తల్లి పాలు ఎందుకు ప్రమోట్ చేయరు అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళందరికీ చెప్పే మాట ఒకటే, ఎప్పుడైనా మీరు చూస్తూ ఉండండి, డెలివరీ అయిన తర్వాత అలసిపోయిన తల్లి, లేకపోతే ఎప్పుడైనా పిల్లలు ఎన్ఐసియూకి వెళ్ళినట్టయినా, డీహైడ్రేషన్ అంటే బాగా నీటి శాతం బాడీలో తగ్గిపోయినా కొంచెం 1-2 రోజులు పాలు లేటుగా పడే అవకాశాలు ఉంటాయి. అందులో ఈ మధ్యకాలంలో చాలా ఆందోళనకరంగా, చాలా అపోహలతో సిజేరియన్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అలాంటప్పుడు వెంటనే పాలు అనేది పడవు. తల్లి బిడ్డ ఒకే చోట పెట్టి అలా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటామన్నమాట, హత్తుకుని ఉన్నట్టయితే పాలు బాగా పడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒకవేళ పాలు సరిగ్గా పడకపోయినా, సరిపడా పడకపోయినా, ఆ డీహైడ్రేషన్ వల్ల బేబీకి ప్రమాదం. అదే కాకుండా జాండిస్లు కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి డీహైడ్రేషన్ వల్ల. ఇలాంటి ప్రమాదాల్లో నుంచి బిడ్డను కాపాడడానికి, ఇలాంటి ప్రమాదాలని రాకుండా చూడడానికి ఒకే ఒక్క పద్ధతి ఫార్ములా మిల్క్ ఇవ్వడం, అంటే డబ్బా పాలు ఇవ్వడం. అది తప్పక ఇచ్చే ప్రక్రియ తప్పితే దాన్నే ప్రమోట్ చేయాలని ఎవరు అనుకోరు. అయితే కొన్నిసార్లు కొన్ని రకాల మనుషులు వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారని చెడు పబ్లిసిటీ చేస్తారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, నెగటివ్ పబ్లిసిటీ చేస్తే ఎక్కువ మంది చూస్తారని. ఆ ఒక్క నెపంతో చాలా రకాల నాన్ సెన్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒక తల్లిగా ఈ సమాజంలో చాలామందికి నేను తెలుసు. అయితే ఆ బాధ్యత కింద నేను చెప్తున్నాను, తల్లిపాలు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒకవేళ తల్లిపాలు లేకపోయినా, సరిపడకపోయినా డబ్బా పాలు కూడా అంతే ఇంపార్టెంట్, అంతే క్షేమం. ఎందుకంటే బయట నుంచి తెచ్చిన పాలు, లేకపోతే బర్రె పాలు, ఆవు పాలు కనుక ఇచ్చినట్టయితే అది మన బేబీకి అంత సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలని సరిచేయడానికే ఆ వయసుకు తగ్గట్టు పిల్లలకి ఆ రకమైన డబ్బా పాలు అనేది ఉంటూ ఉంటాయి. అవి తప్పక ఇవ్వడం తప్పితే వేరే వేరే రీజన్స్ ఉండవు. అయితే ఇంకొకటి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మీరు ఇది ఎందుకు ఇస్తున్నారు, అది ఎందుకు ఇస్తున్నారు, అది మంచిది, ఇది మంచిది కాదని చెప్తారు. మన పిల్లలు కూడా చూసుకోండి, చిన్న పిల్లలు 2, 3, 4, 5, 6 ఇయర్స్, ఏవో ఒక ఇయర్స్ పిల్లలు, వాళ్ళు సరిగ్గా తినరు. అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, ఫీవర్ తర్వాత ఒక 15 రోజుల ఆకలే ఉండదు. అలాంటి సమయాల్లో వాళ్ళు చాలా చిరాగ్గా ఉంటారు. అప్పుడప్పుడు మనం ఏదైనా మంచిగా వండి పెట్టినా కూడా వాళ్ళ టేస్ట్కి వాళ్ళకి నచ్చదు. కొంతమంది పిల్లలు జంక్కి అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎంత బ్యాలెన్స్డ్గా మనము ప్రోటీన్, పిండి పదార్థాలు, పప్పు పదార్థాలు, మంచి ఫ్రూట్స్, దాని తర్వాత నట్స్, ఇలా ఎన్నో ఇవ్వాలనుకుంటాం. ఇవ్వలేని పరిస్థితిలో ఆ తల్లి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారా? సో అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి క్వాలిటీ, నేను అనేది వేరే క్వాలిటీ ప్రోడక్ట్స్ కాదు, మంచి క్వాలిటీ, షుగర్ లేకుండా, అందులో యాడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అలాంటివి లేకుండా, నట్స్, సీడ్స్, దాని తర్వాత మిల్లెట్స్, దాని తర్వాత మనం చిన్నగున్నప్పుడు ఎన్నోసార్లు తీసుకున్న బెల్లము, ఇలాంటి పదార్థాలతో సేఫ్గా చాలా కంపెనీస్ మంచి మిల్క్ పౌడర్స్ కూడా తయారు చేస్తున్నారు. అలాంటివి ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు కాదు. మీరు ఎప్పుడు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని మీకు తెలుసు. ఒకవేళ ఆహార పద్ధతిలో కొంచెము ల్యాప్సెస్ ఉన్నా, కొంచెం గ్యాప్స్ ఉన్నా, అలా బేబీకి కొంచెం న్యూట్రిషన్ ఎక్కువ కావాల్సి వచ్చినా ఇవి ఇచ్చినా తప్పులేదు. మల్టీవైటమిన్ డ్రాప్స్ డాక్టర్స్ రాసిన రోజులు ఉంటాయి. అలాగే బయట మార్కెట్లో గమ్మీస్ కూడా దొరుకుతాయి. సో ఏదేమైనప్పటికీ మీరు ఇది ఇవ్వచ్చా, ఇవ్వద్దా అనేది మీరు సొంతంగా ఆలోచించి తీసుకోవాలి తప్పితే, మీ బిడ్డలకి మీరు ఏమి ఇవ్వగలుగుతారో మీ బిడ్డల హెల్త్ ప్రకారం మీకే తెలుస్తుంది. ఎటువంటి పని చేయకుండా ఖాళీగా టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో పిల్లలకి మనము హంగుకి దీనికి దానికి వెళ్ళి అది ఇది ఇస్తే స్థూలకాయ సమస్యలు వస్తాయి, ప్రోటీన్ కూడా ఎక్కువైపోద్ది. అలా చురుగ్గా చలాకీగా ఉండే పిల్లలకి మీరు ఒకవేళ ఆహారంలో వాళ్ళు సరిగ్గా తీసుకోనప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళకి అది తోడవుతాయి. వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. మంచి డిహెచ్ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే బ్రెయిన్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ ఆలోచించి అసలు మీరు ఇచ్చే ఫుడ్స్లో ఇవన్నీ ఉన్నాయా, ఏవి మంచివి, ఏవి చెడువి అనేది మీరు లేబుల్ మీద చదువుకోవచ్చు.
లేబుల్ శ్రద్ధగా చదివినప్పుడు అందులో ఏముందో ఎవరికైనా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోవచ్చు. 3 పిల్లల తల్లిగా నేను కూడా చాలాసార్లు వాళ్ళు చిన్నగున్నప్పుడు బోర్న్విటా ఇచ్చాను, పీడియాష్యూర్ ఇచ్చాను. ఇవ్వాల్సి వచ్చింది నేను ఇచ్చాను. బికాజ్ వాళ్ళ న్యూట్రిషన్ నేను చూసుకోవాలి కాబట్టి. మా పిల్లలు చలాకీగా ఉంటారు, స్పోర్ట్స్ ఆడతారు, వాళ్ళు తీసుకున్నది వాళ్ళు ఆహారం అంతా బర్న్ చేసేస్తారు కాబట్టి ఇచ్చాను. అదే ఇప్పుడు నేను లేబుల్ చెక్ చేసుకుంటున్నాను, మిల్లెట్ బేస్డ్ డ్రింక్స్ ఇస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇస్తున్నాను, అందులో ప్రోటీన్ శాతం ఎంత ఉంది, ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నాయా, ఏదైనా ఆర్టిఫిషియల్గా ప్రమాదకరం ఏమైనా ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుని అలాంటివి ఏమీ లేనివి చూసుకుని ఇచ్చుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడైనా న్యూట్రిషనల్ ల్యాప్సెస్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా రికవరీ ఉన్నప్పుడు, స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మల్టీవైటమిన్స్ ఇస్తాను, గమ్మీస్ కూడా ఇస్తాను. అయితే గమ్మీస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి డెంటల్ హైజీన్, పళ్ళు శుభ్రంగా తోముకోవాలి అనే విషయం మటుకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే పళ్ళకి కేరీస్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా చాలాసార్లు చాలామంది ఓహో అని చాలా గొడవ చేస్తూ ఉంటారు. గమ్మీస్ ఇస్తే చోక్ అయిపోతారు, గొంతులో అడ్డం పడిపోతాయి. చాలాసార్లు పిల్లలు చిన్న చిన్న వస్తువులు ఆడుతూ పాడుతూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చపాతీ తిన్నా కూడా చోక్ అయిన రోజులు ఉన్నాయి. అయితే వాళ్ళని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళు తినేటప్పుడు పక్కనే ఉండాలి. వాళ్ళు తినని టైంలో అవి తీసుకెళ్ళి ఎక్కడైనా జాగ్రత్తగా దాసేయాలి, ఎక్కువ తక్కువ తినకుండా. తిన్న తర్వాత మనం పళ్ళు శుభ్రంగా తోముతున్నారా లేదా చూసుకోవాలి. ఇలా ఆలోచించాలి. కానీ దాంతో ఇదవ్వచ్చు అదవ్వచ్చు, ఇంటి బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవ్వచ్చు అని ఇళ్ళల్లో కూర్చోలేం కదా. సో చెప్పేవాళ్ళు 100 విషయాలు సోదిగా చాలా తీరిగ్గా పని పాట లేకుండా చెప్తారు. మీరు వినేవాళ్ళు, భరించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు కాబట్టి మీరే ఆలోచించుకుని తీసుకోవాలి. అవసరమా అనవసరమా అనేది డాక్టర్కు తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. అవసరమా అనవసరమా, కావాలా వద్దా, బిడ్డకి సరిపడుతుందా లేదా అనేది తల్లికే తెలుసు. సో తల్లే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి ఇది అవసరమా కాదా అని. అయితే మీరు మంచిగా క్వాలిటీ ఉన్నవి చెక్ చేసుకోవాలి, క్వాలిటీ ఉన్నవి వాడుకోవాలి. అంతకుమించి ఎవరైనా నెగటివ్ పబ్లిసిటీ చేసినా, పాజిటివ్ పబ్లిసిటీ చేసినా దానికి పడిపోకూడదు. అండ్ మనం ఎంత చెప్పినా కూడా అది మంచి టేస్ట్ లేకపోతే పిల్లలు ఫూ అని ఊసేస్తారు. సో అన్నిటికంటే మన ఎక్స్పీరియన్సే మనకి చాలా నేర్పుతుంది. సో ఇలా మీరు నేర్పుగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, అండ్ అన్నిటికంటే ముఖ్యం చాలా షార్ప్గా ఉండాలి. ఇది మీ డాక్టర్ శిల్పి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.